అందరికీ నమస్కారం. నా పేరు శ్రీను. మీరు చూస్తున్నారు వైబ్ విత్ శ్రీను. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మన జలనరసింహస్వామి టెంపుల్ దర్శించుకోవడం, ఎలా దర్శించుకోవాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. బీదర్ వెళ్ళే ట్రైన్ కోసం వెయిటింగ్. సికింద్రాబాద్ టు బీదర్ డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ట్రైన్ డీటెయిల్స్ కోసం నా డిస్క్రిప్షన్లో చూడండి, లేదంటే వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో కూడా మీరు చూసుకోవచ్చు. సికింద్రాబాద్ టు బీదర్ అరౌండ్ 145 కిలోమీటర్స్ అలా ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి అరౌండ్ 3 అవర్స్ అలా జర్నీ టైం ఉంటుంది. సో ఈ ట్రిప్ మీరు 1 డేలో ఫినిష్ చేసేయచ్చు. ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేస్తే మాత్రం ఈ వ్యూస్ని చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఇవి. అయితే మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ సన్ చూస్తూ ఇలా పక్కన స్నో, నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. ఇదైతే చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం. మొత్తానికి బీదర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఇప్పుడు సుమారు టైం 8-10 ఎలా అవుతుంది. ఆల్మోస్ట్ 3 అవర్స్ అంతే జర్నీ అయ్యింది. మొత్తానికి బీదర్ స్టేషన్ వచ్చేసాం. చూడొచ్చు, స్టేషన్ చాలా ఖాళీ ఉంది. బీదర్ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి 5 కిలోమీటర్స్ అయింది. సో ఆటోస్ ఏమైనా ఉన్నాయో చూద్దాం బయటకు వెళ్ళి. ఇది స్టేషన్ బయట ఎలా ఉందో చూడొచ్చు. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, కొత్తగా పనులు చేస్తున్నారు. బయట ఆటోలు ఉన్నాయి. ఆటోకి పర్ హెడ్ 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. స్టేషన్ నుంచి టెంపుల్కి అరౌండ్ 10-15 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. అలాగే వచ్చేసాం. టెంపుల్ బయట చూడొచ్చు ఎలా ఉందో. పక్కనే టిఫిన్ షాపులు కూడా, ఒక టిఫిన్ షాప్ అయితే ఉంది. బైక్స్కి పార్కింగ్ అంటూ సెపరేట్గా అయితే ఏం లేదు, ఇక్కడ ఎంట్రన్స్లోనే పెట్టేశారు. అండ్ ఇది ఒక ఎంట్రన్స్, ఇంకా ఇంకో ఎంట్రన్స్ కూడా వేరే సైడ్ నుంచి ఉందని చెప్తున్నారు. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి అయితే ఆటోలో వస్తే మాత్రం ఈ ఎంట్రన్స్లోనే డ్రాప్ చేస్తారంట. సో అందుకే ఇక్కడ దిగేసా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. టెంపుల్ పైనుంచి చూస్తుంటే ఈ వ్యూ మంచిగా కనిపిస్తుంటుంది. అండ్ లోపలికి వస్తే చూడొచ్చు టెంపుల్, ఇదే టెంపుల్ చాలా బాగుంది. ఇంకా లోపల గృహలో ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్ గృహలో ఉంది. జస్ట్ ఇది బయట ఓపెన్ ఏరియా. ఇక్కడే మీరు నార్మల్గా లగేజ్ పెట్టుకోవడానికి టికెట్ కౌంటర్ అన్నీ ఇక్కడే ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇది టికెట్ కౌంటర్. అండ్ అక్కడే టైమింగ్స్ కూడా ఉన్నాయి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి సాటర్డే, సండే అండ్ మండే మార్నింగ్ 8 AM నుంచి 5 PM వరకు ఓపెన్లో ఉంటుంది. అండ్ రిమైనింగ్ డేస్ మార్నింగ్ 8 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 PM వరకు ఓపెన్లో ఉంటుంది. అండ్ అగైన్ ఆఫ్టర్నూన్ 2 PM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్లో ఉంటుంది. లగేజ్ కౌంటర్ కూడా పక్కనే ఉంటుంది, మీరు లగేజ్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. అలాగే ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి, ఒక్కరికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. లోపలికి మొబైల్స్ అయితే అలౌ చేస్తారు, అది మీ ఓన్ రిస్క్. లోపలైతే వాటర్ ఉంటుంది కాబట్టి, సో మీకు మొబైల్ అవసరం లేదంటే అక్కడ లగేజ్ కౌంటర్లో కూడా పెట్టుకోవచ్చు. చూడొచ్చు, ఈరోజు క్రౌడ్ కూడా అంత ఎక్కువ మంది అయితే రాలేదు. సో హ్యాపీగా మంచిగా దర్శనం చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారుగా, గృహలో ఉన్న గుడికి ఇదే ఎంట్రన్స్. ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఈ గృహ పొడవు సుమారు 100 మీటర్స్ పొడవు ఉంటుంది. అలాగే ఈ నీరు లోతు కూడా 5 feet వరకు ఉంటుంది, 5 అడుగులు. ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా వస్తే అది వాళ్ళని భుజం పైన ఎత్తుకొని తీసుకువెళ్ళాలి. అండ్ మీరు చూడొచ్చు, నా ముందు ఉన్న వాళ్ళు సేమ్ అలానే తీసుకెళ్తున్నారు. వాటర్ కూడా కొంచెం అంత క్లియర్గా లేవు, కానీ కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి వాటర్ కూడా. బట్ ఇవి చాలా చల్లగా ఉన్నాయి. ఏదైనా ఇలా వాటర్లో వెళ్ళి తడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవడం ఒక మంచి ఎక్స్పీరియన్స్, బాగుంటుంది.
ఇప్పుడు మనం ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. కొన్ని యుగాల క్రితం జలాసుర అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ఒక శివుడు భక్తుడు. ఈ రాక్షసుడు ఒకరోజు శివుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆ తపస్సును భంగం కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో నరసింహావతారం ఎత్తిన విష్ణుమూర్తి హిరణ్యకశిపుని వధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అడవుల్లో సంచరిస్తూ ఉంటాడు. అలా సంచరిస్తూ ఉండగా శివుని తపస్సుకు భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్న ఈ జలాసురుని చూసి కోపంతో తనని ఖండిస్తాడు. ఆ జలాసురుడు ఎంతైనా శివుడి భక్తుడు మరియు కొన్ని మంచి పనులు చేయడంతో అతనిని నరసింహస్వామి ఏదైనా కోరుకో అని అంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు, నువ్వు స్వయంభుగా ఇక్కడ వెలవాలి, నిన్ను నా పేరుతో కలిసి భక్తులు పిలవాలని కోరుతాడు. అప్పుడు నరసింహస్వామి అక్కడే స్వయంభుగా వెలిసి ఆ రాక్షసుడు కూడా అక్కడే నీరుగా మారి ఆయన ఆ స్వామి పాదాల వద్ద నిరంతరం ప్రవహించేలా ఉంటాడు. సో అప్పటి నుంచి ఈ గుడిని శ్రీ జల నరసింహస్వామిగా పిలువబడుతుంది. ఇది ఈ టెంపుల్ హిస్టరీ. మాకైతే దర్శనం చాలా మంచిగా జరిగింది. నో రష్, ఏ రష్ లేకుండా ప్రశాంతంగా జరిగింది. అలాగే సేమ్ మనం ఏ దారి అయితే వెళ్ళామో సేమ్ అదే వేలో మళ్ళీ రిటర్న్ కూడా అదే దారి, అలానే వచ్చేసాం. బట్ ఇది మస్ట్ అండ్ షుడ్ ఎక్స్పీరియన్స్. అందరూ ఒకసారి లైఫ్లో చేయాలి ఇలాంటి ఎక్స్పీరియన్స్ని, చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు ఈ గృహలో ఉన్న రాయిని బాగా పరిశీలిస్తే ఇది ఒక లైమ్ స్టోన్లా మీకు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది లైమ్ స్టోన్ అయితే కాదు, అది ఏ రాయో కూడా తెలియదు. బట్ లైమ్ స్టోన్ అయితే కాదు, ఇది మొత్తం ఒకటే రాయిలా కనిపిస్తుంటుంది. చూడొచ్చు, మీరు దగ్గరగా చూడండి. మీకు ఏమైనా ఈ రాయి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా అలా పైకి వచ్చేయడమే. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ టెంపుల్ నేమ్. ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో మనం ఇంకా బయటకు వెళ్ళి ఇక్కడే మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ మీరు మళ్ళీ స్నానం చేయాలనుకుంటే చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తే కింద అన్నదాన కేంద్రం ఒకటి ఉంటుంది. జస్ట్ ప్రసాదం లాంటిది చిన్న కప్పులో పెట్టేస్తారు. ఆ ప్రసాదం కౌంటర్ పక్కనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. చూడవచ్చు ఇక్కడ బోట్ రైడ్స్ అండ్ స్ప్రింగ్ జంప్స్ అండ్ చిన్న చిన్న కార్లు రైడ్ చేయడానికి. సో ఇవి తక్కువ ప్రైసెసే ఉంటాయి. చిన్నపిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళు బాగా ఇష్టపడతారు. అండ్ ప్రసాదం అండ్ ఇంకా చిన్నపిల్లలకి ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. సేమ్ మన సైడ్ ఉన్నట్టుగా ఉంటాయి. అండ్ ఇక్కడ నేను ఒక బావిని చూశాను. నుయ్యి అంటారు, బావి అంటారు ఏదో. సో మా సైడ్ అయితే ఇది నుయ్యి అంటాం. దీని విశిష్టత ఏంటో తెలియదు. ఎవరిని అడిగితే అక్కడ ఏం చెప్పలేదు నన్ను. సో అది ఫ్రెండ్స్, మంచిగా దర్శనం చేసుకొని సేఫ్గా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోవడమే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.